మహిళలకు చట్టసభల్లో మరిన్ని సీట్లు రాబోతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారని సూచించారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపునిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబును చూసి భయపడే రోజులు పోయాయని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గ నేతలతో సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. 2022 దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ తనను కలిశారని అన్నారు. 4,800 కోట్లు గ్రీన్ కోలో పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు. ఎస్ఆర్ స్టీల్స్ ను కొనుగోలు చేసి తమ హయాంలోనే 1000 కోట్లు పెట్టుబడులు పెట్టారని అన్నారు. కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఆహ్వానించామని అన్నారు. తమ హయాంలోనే కాకినాడ, మూలపేట, నక్కలపల్లిలో భూములను చూపించామని అన్నారు. గూగుల్ విషయంలోనూ క్రెడిట్ చోరీ చేశారని జగన్ మండిపడ్డారు. మహిళలకు చట్టసభలో మరిన్ని సీట్లు రాబోతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారని సూచించారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని జగన్ చెప్పుకొచ్చారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ప్రధానంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ రియాక్షన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో ఆయన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం ఒక శుభవార్తగా జగన్ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలకి రిజర్వేషన్లు పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్ల కాలంలో మహిళలకి వేసినటువంటి పెద్దపీట, ప్రధానంగా పదవులతో పాటు కాంట్రాక్టు పనుల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత వైసీపీది అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మహిళలకు చట్టసభలో మరిన్ని సీట్లు రాబోతున్నాయి కాబట్టి 2.0లో సాధారణ కార్యకర్తకి పెద్ద ఎత్తున పీట ఉంటుంది. ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధానం ఏదైతే ఉందో పార్టీలో మరింత పటిష్టత పెరగటం, అదేవిధంగా పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తల్లో ఒక ఉత్సాహం వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే కష్టపడే వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా స్వాగతించేటువంటి అంశం. అదేవిధంగా జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేయటం, అదేవిధంగా కార్యకర్తల ద్వారా ప్రజలకి మంచి చేసే విధానాన్ని శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే అదంతా కూడా ప్రజలకి చేరవేశాం. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలే నేరుగా నాయకులుగా ఎదిగి నాయకులు శాసనసభ్యులుగా ఎదిగేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి దీనికి పూర్తిగా స్వాగతించేటువంటి అంశంగా కూడా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి, యుద్ధం పేరు చెప్పి ధరల పెరుగుదలకు సంబంధించి, వంట నూనెల ధరలకు సంబంధించి పెద్ద ఎత్తున ధరలు పెరగడం, పప్పు దినుసులకు సంబంధించినటువంటి ధరలు పెరిగినటువంటి సిచ్యువేషన్, ఇదే సమయంలో సిలిండర్లను బ్లాక్ చేసి అధిక ధరలకి అమ్ముతున్నటువంటి విషయాలు, ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ధరలు పెరిగిన నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరకనటువంటి పరిస్థితుల్లో కిరోసిన్ ఇస్తామంటూ కూడా చేస్తున్నటువంటి ప్రకటనలపైన ఆయన మండిపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొక్కజొన్నకు సంబంధించి కోకో, అదేవిధంగా శనగ, అరటి వంటి పంటలు, టమాటా వంటి పంటలకి ధర లేకుండా రైతులు దిగాలు పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన పోరాటం చేస్తాము. అదేవిధంగా చంద్రబాబు చెప్పేటువంటి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటలేదు. కాబట్టి ఆయన చెప్పేటువంటి మాటలను కూడా ప్రజలు నమ్మేటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పాజిటివ్ రియాక్షన్ వచ్చినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఆయన 2.0లో ప్రాధాన్యత ఉంటుందని కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.